మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కడనే. మాకు నిజంగానే పిచ్చి పడుతుంది. అంత తప్పు ఏం చేశాన్రా? నీకిష్టం లేకుండా రాముని సీతని ఇంటికి తీసుకొచ్చాను, అదే కదా నీ బాధంతా? అవును, తీసుకొస్తాను. నువ్వవునన్నా కాదన్నా వీళ్ళు ఈ ఇంటి బిడ్డలే. ఏంటి ఆస్తికి రాము వారసుడు కాకపోవచ్చేమో గాని మా అభిమానానికి ఆప్యాయతకి ఎప్పుడు వాడే వారసుడా? మీకు కావాల్సింది ఆస్తులే కదా, ఆ ఆస్తులు మీరే తీసుకోండి. కానీ వాడు ఈ ఇంటికి వస్తాడు, మాతో పాటు జీవితాంతం కలిసి ఉంటాడు. రాము, మీరిద్దరు కూర్చొని పూజ మొదలు పెట్టండి. పంతులు గారు, అయ్యా, ఇంట్లో సూతకం కదా, వ్రతాలు చేయడం కరెక్ట్ అంటారా? అదెలా కుదురుతుంది బాబు? సూతకం ఉంటే శుభకార్యాలు చెయ్యకూడదు. సూతకం ఏంట్రా? ఎవరన్నా పోతే సూతకం అంటారు. ఇప్పుడు ఈ ఇంట్లో ఎవరు పోయారు? నేనే. ఏం మాట్లాడుతున్నావురా? అవునమ్మా, నేను చనిపోయాను కదా. ఆ రోజు నా మీద ఒట్టేశావు, గుర్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రామ్తో మాట్లాడను, వాడిని కలవను అని చెప్పావు. ఒకవేళ కలిస్తే నేను చచ్చిపోయినంత ఒట్టు అని నా మీద ఒట్టేయించుకున్నాను. కానీ ఈరోజు వీళ్ళిద్దరినీ ఇంటికి పిలిపించి ఈ పూజలు వ్రతాలు చేయిస్తున్నావంటే దాని అర్థం ఏంటి? నేను చచ్చిపోయిన వాడితో సమానమే కదా. అందుకే చావింట్లో వ్రతాలు పూజలు చేయకూడదు అంటున్నాను. రేయ్, నోటికొచ్చినట్టు మాట్లాడకరా. నువ్వు ఎలాగైనా ఈ కార్యక్రమాన్ని ఆపాలని బాగా ప్రయత్నం చేస్తున్నావు, అది మాకు అర్థమవుతుంది. అరే, ఏదో మాట వరుస కొట్టేసినంత మాత్రాన నువ్వు చచ్చిపోయినట్టేనా? మరి ఇప్పుడు నువ్వు మా కళ్ళ ముందే తిరుగుతున్నావు కదా, మరి దీన్నేమనాలి? ఎందుకురా వాగుతావు? మీరందరూ మాట మీద నిలబడే మనుషులు కదా. మాట పోయిందంటే ప్రాణం పోయిందంతో సమానం కదా. అలాంటప్పుడు మీరు మాట ఎలా తప్పుతారు? మీరనుకున్నట్టు వీళ్ళని కూర్చోబెట్టి ఈరోజు వ్రతం జరిపించాలంటే ముందుగా నాకిదే ఇంట్లో ఇక్కడే పిండం పెట్టండి. ఆ తర్వాత మీరు ఏం చేసుకున్నా పర్లేదు. బాలు, ఎందుకత్తయ్య ఆయన మీద మీ కోపాన్ని చూపిస్తున్నారు? ఆయన అడిగిన దాంట్లో తప్పే ఉంది. మీ కొడుకు కాని కొడుక్కి మీరిచ్చే విలువ మీ కన్ను కొడుకిస్తున్నారా? ఏం అర్హత ఉందని ఇప్పుడు వీళ్ళిద్దరిని మీరు తీసుకొచ్చారండి? ఇప్పుడు ఇలా వ్రతం చేపిస్తున్నారు? వీళ్ళకి ఈ ఇంటికి ఏ సంబంధం లేదు. ఎప్పుడూ తెగదెంపులు జరిగిపోయాయి కదా. అదిగో ఆ పెద్ద మనిషి నాకు ఈ ఇంటికి ఏ సంబంధం లేదు అని ఎప్పుడో తన భార్యని తీసుకొని ఇల్లొదిలి వెళ్ళిపోయాడు. మళ్ళీ మీరు వాళ్ళని ఎలా తీసుకొచ్చారు అది చెప్పండి. నిజంగా పెద్దవాళ్ళు వ్రతంలో కూర్చోవాలి అనుకుంటే మేమిద్దరం లేవా? మేం మాత్రం ఆదిత్య కంటే పెద్దవాళ్ళం కాదా? మరి మమ్మల్ని అడగకుండా వీళ్ళని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి అత్తయ్యా. ఆవిడెందుకు చెప్తుంది శశి? నేను పోతే పోయాననుకుని ఈ రాముగాడితో మాట్లాడడం మొదలు పెట్టిందంటే ఆమెకు నా మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఎలాగూ వచ్చావు కదా, ఇంటికి నువ్వే పెద్ద కొడుకు కదా. పెద్ద కొడుగ్గా నాకు పిండం పెట్టి ఆ తర్వాత వ్రతం చేసుకో.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.